ఏమైందిరా? అంగడి నిండుందన్న. ఇంట్లోకి ఇట్లా టాటా చెప్పి కారెక్కిండు అల్లు అర్జున్, వెనకాల నాయన అరవింద్. అప్పటికే ఇంటి ముంగట పోలీస్ బలగాలు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. జూబ్లీస్ కెళ్ళి సీదా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఈ బండ్లు. ఈడ కూడా ఫుల్ సెక్యూరిటీ, 200 మీటర్ల దూరంలోనే ఆపేసిరు అందరినీ. నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీ తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి ఆవేశం వద్దంటున్నాను గిరి. బరాబర్ 11 గంటల 5 నిమిషాలకు పోలీస్ స్టేషన్ లో పాదం మోపిండు పుష్ప. స్టేషన్ పోయి మాట్లాడుకుందాం రండి. ఏడ దీనికి మాటలు ఎండగా ఉండదే. కాలు తీసేదిలే, నువ్వే పో లోపలికే. డీసీపీ, ఏసీపీ, సిఐ ముగ్గురు కూకొని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగిరు వీడియోలు చూపించుకుంటా. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి. అక్కడ ఏమాత్రం కదిలినా కన్ను అరిపినా మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను. ఇక్కడ పక్కకు అల్లు అర్జున్ లాయర్ కూడా ఉన్నాడు. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? దినం టాకీస్ కు రావద్దని ఓనర్ నీకు చెప్పిండా లేదా? అంటే అది పోలీసుల పర్మిషన్ లేకుండా రావద్దని తెలుసా? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చినావు? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎందరు బౌన్సర్లను తెచ్చుకున్నావు? వాళ్ళదే కంపెనీ పైల్వాన్ గుర్తుపడతావా? సీదా టాకీస్ లకు రాకుండా దూరంకెళ్ళే జూలీస్ ఎందుకు తీసినావు? ఇక్కడ ఉన్న స్టోరీ సెట్టింగ్స్ జరుగుతున్నాయా? ఎన్ని లాజిక్లు అడుగుతున్నారు? అందరు నూకేసుకుంటుంటే నువ్వేం చేసినావు? సినిమా చూస్తేప్పుడు పోలీసులను రానియద్దని చెప్పినావా? రేవతి చచ్చిపోయిందని నీకు ఎప్పుడు ఎరకైంది? ఎవరు చెప్తే తెలిసిందని అడుగుతుంటే చాలా మాటలు నాకు తెలియదు, ఏమో మర్చిపోయినా అన్నాడట బన్నీ బాబు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నడమంత్రం బేల్ మీద బయటకు వచ్చి ఇలేకవర్ మీటింగ్ ఎట్లా పెడతావు? కేసు వివరాలు బయటకి ఎట్లా చెప్తావు? అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు. వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టు గానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ ఇంటరింగ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మళ్ళొక పారు పిలుస్తాం రావాలని చెప్పి దగ్గర 4 గంటల ఇంటర్వ్యూ చేసినాక ఇచ్చిపెట్టారు స్టేట్మెంట్ రికార్డు చేసుకొని. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. కారెక్కి ఇంటికి వచ్చిండు పోలీస్ సెక్యూరిటీ తోటి. ఇక ఇవాళ ఏం మాట్లాడుకుంటానే సప్పుడు కాకుండా ఇంట్లోకి పోయిండు. మొన్న ఓయూ చేసి అటాక్ చేసినందుకు ఎందుకైనా మంచిదని ఇంటికాడ పోలీసులను కావలి పెట్టిండ్రు. ఇక దవాఖానలో శ్రీతేజును చూస్తానికి వచ్చిన దిల్ రాజ్ సారు చెప్పునే సీఎం సారు కలుస్తామన్నాడు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్ కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs డీడీ వచ్చిన 10 lakhs డీడీ ఇచ్చారు. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో. ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా తెలంగాణలో సినిమాలు కూడా ఆడని కొడుకని చెప్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మళ్ళీ ఎన్నడు పిలుస్తారో అప్పుడు ఏమైతుందో కానీ ఇయాల్టికైతే గింతే. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి తెప్పించండి. ఏమీ తగ్గపోతే చచ్చిపోయేలా ఉన్నాను. ఓకే. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.